ఈ మూవీ స్టార్ట్ అవుతూనే మనం ఒక స్ట్రీట్ షెఫ్ గావ్ని చూస్తాం. అతను చాలా టేస్టీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ని తయారు చేస్తూ ఉంటాడు. అతనికి ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. అతను దాన్ని చాలా క్లీన్గా ఉంచుకుంటాడు. అలాగే తన ప్రొఫెషన్ అంటే అతనికి చాలా ఇష్టం. కానీ గతంలో అతని విషయంలో ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైనది. వాళ్ళ నాన్న కేవలం తను కుకింగ్ నేర్చుకోవడం కోసం చిన్నతనంలోనే ఒక ఫ్రెండ్ దగ్గర గావ్ను వదిలేశాడు. గావ్ ఒకరోజు తను చాలా పెద్ద షెఫ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడు తను ఇప్పటి వరకు తను ఏదైతే పొందలేకపోయాడో వాటన్నిటినీ పొందొచ్చు అనుకుంటాడు. వాళ్ళ నాన్న ఒక చాలా మంచి షెఫ్. అతను ఇప్పటి వరకు ఇంకా మరింత అద్భుతమైన షెఫ్గా మారుంటాడు, అంటే మాస్టర్ షెఫ్గా మారుంటాడు. కానీ గావ్కి అతనంటే చాలా కోపం. ఎందుకంటే అతను తన చిన్నతనాన్ని వాళ్ళ నాన్న లేకుండానే గడిపాడు. అతన్ని చాలా మిస్ అయ్యాడు. కానీ వాళ్ళ నాన్నకి దాని గురించి ఎటువంటి బాధ లేదు. అంతేకాకుండా వాళ్ళ నాన్న అంటే మాస్టర్ షెఫ్ తనకి ఒక కొడుకున్నాడన్న విషయాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఈ విషయం గావ్ని మరింతగా బాధ పెడుతుంది. ఈ సీన్ని కట్ చేస్తే మరో ఫేమస్ హ్యాండ్సమ్ యంగ్ షెఫ్ని చూస్తాము. అతను చాలా రిచ్గా ఉండే రాయల్ ఫ్యామిలీ కోసం డిషెస్ని తయారు చేస్తూ ఉంటాడు. అతని పేరు పాల్. పాల్కి వాళ్ళ నాన్న కోసం వాళ్ళ ఊర్లో ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేయడం అనేది అతని కల. అందువల్ల అతను అబ్రాడ్ను వదులుకొని తన దేశానికి తిరిగి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అతను ఒక చేపలమ్మే అతని దగ్గరికి వెళ్తాడు. పాల్ అతనితో నాకు ఒక చాలా పెద్ద చేపను చూపించమని అడుగుతాడు. కానీ అతను పాల్కి చేపను ఇవ్వడు. కానీ ఎప్పుడైతే అక్కడికి గావ్ వచ్చి పెద్ద చేపను అడుగుతాడో అప్పుడు అతను గావ్కి ఒక పెద్ద చేపను ఇస్తాడు. అది చూసి పాల్కి చాలా కోపం వస్తుంది. అతను గావ్ని చాలా కోపంగా చూస్తాడు. పాల్ చాలా కోపంగా నాకివ్వకుండా అతనికి చేపలు ఎందుకు ఇస్తున్నావు అని ఆ చేపలమ్మే అతన్ని సీరియస్గా అడుగుతాడు. అప్పుడు ఆ ఫిష్ సెల్లర్ ఇద్దరు కోపంగా ఉండడం చూసి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగకూడదని ఆ చేపను 2 ముక్కలుగా కట్ చేస్తాడు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు పాల్ యొక్క అద్భుతమైన చాలా క్యూట్గా ఉండే రెస్టారెంట్ని చూపిస్తారు. ఆ రెస్టారెంట్ది అదే రోజు ఓపెనింగ్ ఉంటుంది. అది చాలా నీట్గా క్లీన్గా చాలా అడ్వాన్స్ మెథడ్లో డిజైన్ చేయబడి ఉంటుంది. దాన్ని చాలా బాగా డెకరేట్ చేశారు. పాల్ ఎక్కడైతే కొత్త రెస్టారెంట్ని ఓపెన్ చేశాడో అది సరిగ్గా గావ్ రెస్టారెంట్కి ముందే ఉంటుంది. అది చూసి గావ్ ఫ్రెండ్స్ భయపడతారు. ఎందుకంటే ఈ కొత్త రెస్టారెంట్ వాళ్ళ కస్టమర్స్ని వాళ్ళ వైపుకు లాక్కుంటుందేమోనని అనిపిస్తుంది. అయితే వాళ్ళు దేని గురించి అయితే భయపడతారో అదే జరుగుతుంది. అందరూ ఆ కొత్త రెస్టారెంట్లో టేస్ట్ని చెక్ చేయడానికి అందులోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు గావ్ ఫ్రెండ్స్ గావ్ని సపోర్ట్ చేయడం కోసం డిస్కౌంట్ ఆఫర్ని అనౌన్స్ చేస్తారు. అది నిజంగానే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ గావ్ రెస్టారెంట్ వైపుకు వస్తూ ఉంటారు. అది చూసి పాల్ ఫ్రెండ్స్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళు వచ్చి గావ్ ఫ్రెండ్స్తో చాలా కోపంగా మాట్లాడతారు. అసలు మీ సమస్య ఏమిటి? మా సక్సెస్ని మీరు చూడలేకపోతున్నారు అంటారు. చివరిగా ఈ 2 రెస్టారెంట్లు కలిసి ఒక కాంపిటీషన్ పెడదామని డిసైడ్ అవుతాయి. ఎవరు చేసిన ఫుడ్ టేస్ట్ బాగుంటుందో చూద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఇద్దరు కూడా బలవంతంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. మొదట వాళ్ళిద్దరూ దానికి ఒప్పుకోరు. కానీ ఎప్పుడైతే ఒకరినొకరు చూసుకుంటారో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఫిష్ స్టోర్లోనే స్టార్ట్ అయిందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటారు. అందువల్ల వాళ్ళిద్దరూ కాంపిటీషన్కి రెడీ అవుతారు. ఒక టేబుల్ని వేసి దానిపైన ఒక చాలా పెద్ద చేపను ఉంచుతారు. దాన్ని వాళ్ళిద్దరూ కట్ చేయాలి. మొట్టమొదట పాల్ చేపను కట్ చేస్తాడు. దానికి ఉన్న ముళ్ళను చాలా స్మూత్గా చాలా స్పీడ్గా తీసేస్తాడు. అతను చేసే ఆ మెథడ్ అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు అతను ఆ చేపను గావ్ వైపుకు విసురుతాడు. గావ్ కూడా చాలా నీట్గా దాన్ని కట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ చేపను అందరూ జాగ్రత్తగా గమనిస్తారో అప్పుడు దానిలో కొద్దిగా కూడా చేప పొట్టు ఉండదు. అతన్ని కూడా అందరూ ఎంతో మెచ్చుకుంటారు. అంటే ఇద్దరిని ఈక్వల్గా మెచ్చుకుంటారు. అక్కడ ఒక కంపెనీ చైర్మన్ కూడా ఉంటాడు. అతను వాళ్లతో ఒక ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. నాకు మీ ఇద్దరూ అందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అప్పుడు మీ ఇద్దరిలో ఎవరు చాలా మంచి షెఫ్ అనేది ప్రూవ్ చేసుకోవచ్చు అని అంటాడు. అది విని వాళ్ళిద్దరూ కాంపిటీషన్కి రెడీ అవుతారు. అప్పుడు పాల్ మీడియా ముందు నేను ఫ్రాన్స్లో కుక్ చేశాను. చైనా వచ్చిన తర్వాత నేను ఇప్పుడు కూడా ఇక్కడ పాత పద్ధతులను యూజ్ చేసి కుకింగ్ చేయడం చూశానని చెప్తాడు. ఇతను ఇండైరెక్ట్గా గావ్ని అంటున్నాడు. అది చూసి గావ్కి చాలా కోపం వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మొదట వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు అందులో గెలిస్తే అప్పుడు ఫైనల్ వరకు చేరుకుంటారు. అందులో చాలా పెద్ద మాస్టర్ షెఫ్ని కలిసే ఛాన్స్ కూడా దొరుకుతుంది. ఆ మాస్టర్ షెఫ్ మరెవరో కాదు, గావ్ వాళ్ళ నాన్న అన్న విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ డే గావ్ రెస్టారెంట్కి పాల్ ఫ్రెండ్ వస్తుంది. ఆమె గావ్ మరియు అతని ఫ్రెండ్ని రెస్టారెంట్కి రమ్మని మా ఫుడ్ని టేస్ట్ చేయమని చెప్తుంది. అప్పుడు గావ్ మరియు అతని ఫ్రెండ్ పాల్ రెస్టారెంట్కి వెళ్తారు.
కానీ వాళ్ళకి పాలు కాకుండా అతని ఫ్రెండ్ సర్వ్ చేస్తుంది. అది ఎగ్ ఫ్రైడ్ మరియు ఒక ప్లాంట్ పార్ట్ లాగా అనిపిస్తున్నాయి, కానీ వాటి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చూసి గావ్ నిజంగానే పాల్ కుకింగ్ చాలా అడ్వాన్స్గా ఉందని అనుకుంటాడు. అందువల్ల అతను డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తాడు. అతను చాలా కోపంగా, పాల్ నువ్వు చేసిన ఫుడ్ని చాలా బాగా చూపించి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? నువ్వు చాలా మంచి షెఫ్నని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా అని అంటాడు. దానికి పాలు ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడు అతను గావ్ని మీట్ని కుక్ చేయమని చెప్తాడు. ఎవరు చాలా బాగా మీట్ని కుక్ చేస్తారో చూద్దామంటాడు. గావ్ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు గావ్ చాలా బాగా మీట్ని కుక్ చేస్తాడు. అతని డిష్ చాలా డెలీషియస్గా ఉంటుంది. పాల్ అతనితో, నేను ఇప్పుడు నువ్వు చేసిన సేమ్ రెసిపీని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానంటాడు. పాల్ మీట్ని కుక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పాల్ ఆ రెసిపీని చాలా తక్కువ టైంలో తయారు చేస్తాడు. ఎప్పుడైతే గావ్ దాన్ని స్మెల్ చేస్తాడో అది అతను చేసిన డిష్తో కంపేర్ చేస్తే ఎటువంటి డిఫరెన్స్ అనిపించదు. అప్పుడు అతను నిజంగానే పాల్ చేసే మెథడ్ చాలా అడ్వాన్స్గా ఉందని అర్థం చేసుకుంటాడు. గావ్ చాలా బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గావ్ రెస్టారెంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఎవరో వచ్చి అతన్ని వాళ్ళ నాన్న పిలుస్తున్నాడని చెప్తాడు. అప్పుడు గావ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీరు నన్ను మీ కొడుకునని ఒప్పుకోరు, అలాంటప్పుడు మీరు నన్ను పిలవాల్సిన అవసరం ఏముంది అంటాడు. దానికి వాళ్ళ నాన్న, నేను అలా ఎందుకు చేశానంటే ప్రపంచం నువ్వు నా కొడుకు కాబట్టి నీకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవకాశం వచ్చిందని అనుకోకూడదు, నువ్వు దాన్ని సొంతంగా సాధించాలని నేను అనుకుంటున్నానని చెప్తాడు. దానికి గావ్, ఇప్పుడు మీ సపోర్ట్ నాకు అవసరం లేదు, ఎప్పుడైతే మీ అవసరం ఉందో అప్పుడు మీరు నా దగ్గర లేరు, కాబట్టి మీరు నన్ను దేనికోసం వదిలేశారో దాన్ని సాధించగలనని ప్రూవ్ చేసుకుంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి వాళ్ళ నాన్న మాటలపైన నమ్మకం లేదు. నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ పూర్తయి ఉంటాయి. కాంపిటీటర్స్ అంటే పాల్ మరియు గావ్ కూడా రెడీగా ఉంటారు. టైం స్టార్ట్ అవుతుంది. పాల్ది ఒక స్వీట్ రెసిపీ, అలాగే గావ్ది ఒక చికెన్ రెసిపీ. వాళ్ళిద్దరూ వాళ్ళ రెసిపీలను చాలా కష్టపడి రెడీ చేస్తారు. పాలు టైం కంటే ముందే తన డిష్ని రెడీ చేస్తాడు. కాసేపట్లో గావ్ కూడా తన అద్భుతమైన డిష్ని తయారు చేస్తాడు. అతను కూడా అతనికి ఇచ్చిన టైంలోపే టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. అది చూసి ఆడియన్స్ చాలా ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ డిష్ని జడ్జెస్ టేస్ట్ చేస్తారు. ఇద్దరికీ సేమ్ పాయింట్స్ వస్తాయి, ఎందుకంటే ఇద్దరి డిషెస్లో ఎక్కువ డిఫరెన్స్ అనిపించడం లేదు. ఇద్దరి డిషెస్ చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత స్టేజ్ పైకి ఒక జడ్జి వస్తాడు. అతను ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం కోసం ఇద్దరు డిషెస్ని టేస్ట్ చేసి చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ టైం మేనేజ్మెంట్ పాల్ది బాగా వచ్చింది, అందువల్ల ఈ కాంపిటీషన్ని పాల్ గెలిచాడని చెప్తాడు. పాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గావ్ కాంపిటీషన్లో ఓడిపోయాడు కాబట్టి అతను బాధపడుతూ ఇంటికి వెళ్లకుండా వీడియో గేమ్స్ ఆడడానికి వెళ్ళిపోతాడు. ఎన్నో రోజుల వరకు తన టైంని అక్కడే స్పెండ్ చేస్తాడు. ఒకరోజు అతని దగ్గరికి ఎవరి దగ్గరైతే గావ్ తన చిన్నతనాన్ని గడిపాడో ఆ షెఫ్ వస్తాడు. అతను గావ్తో, చూడు గావ్, గెలుపు ఓటమి అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే. ఈరోజు నువ్వు గెలవకపోతే రేపు గెలవలేవని కాదు అని చెప్తాడు. కానీ గావ్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా లేడు. అతనికి ఎంతగానో నచ్చచెప్పి నువ్వు ఇంటికి వెళ్ళి తర్వాత కాంపిటీషన్కి రెడీ అవ్వాలని చెప్తాడు. పాల్ చాలా సంతోషంగా ఉండడం వల్ల తన రెస్టారెంట్లో ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు అతని ఫ్రెండ్, నువ్వు నీ ఫ్రెండ్కి ఛాన్స్ ఎందుకు ఇవ్వవు? ఆమె ఎన్నో రోజుల నుంచి నీతో పాటే ఉంటుంది, నువ్వు ఆమెను నమ్ము, నిన్ను ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తుంది, నీ రెస్టారెంట్ పేరు నిలబెట్టడానికి ఆమెకి ఒక ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. అప్పుడు పాల్ అతనితో, అవును, ఆమె నాకు చాలా మంచి ఫ్రెండ్, అది నేను కాదనడం లేదు, కానీ ఆమెకు కుక్ చేయడం కూడా రాదు, అలాంటప్పుడు తను నా రెస్టారెంట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా రిప్రజెంట్ చేయగలుగుతుంది అని అంటాడు. అతని ఫ్రెండ్ దాని గురించి అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అతని మాటలను బట్టి పాల్కి వీళ్ళు తన ఫ్రెండ్తో కలిసిపోయారని, వాళ్ళకి తన పైన జెల్సీగా ఉందని అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి పాల్ ఫ్రెండ్ వస్తుంది. ఆమె అతని ముందు సూప్ ఉన్న 2 కప్స్ నుంచి, నువ్వు నాకు ఇందులో ఏ కప్లో సాల్ట్ ఎక్కువగా ఉందో చూసి చెప్పగలవా అని అడుగుతుంది. పాలు సైలెంట్గా ఉండిపోతాడు, ఎందుకంటే అతనికి టేస్ట్ చేసే ఎబిలిటీ ఉండదు. అతని టేస్ట్ బడ్స్ అలా చేయలేవు. ఈ విషయంలో పాల్కి చాలా బాధగా అనిపిస్తుంది. అతని ఫ్రెండ్ తన మిగిలిన ఫ్రెండ్స్తో కలిసి తనను మోసం చేసింది అనుకుంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్, ఏంటి పాల్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? లేదు, అది నీ పొరపాటు. అలా ఎలా ప్రేమిస్తాను అనుకుంటున్నావు? నేను నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేశాను అంటే, నేను నిన్ను యూజ్ చేసుకొని ఇంటర్నేషనల్ కాంపిటీషన్లోకి వెళ్ళడం కోసం నేను నీతో ఫ్రెండ్షిప్ చేశాను. అలా నేను సొంతంగా వెళ్ళడం నాకు ఇంపాసిబుల్ కాదు. నీ సీక్రెట్స్ అన్నీ దాచినందుకు దానికి బదులుగా నువ్వు నాకు ఏమిచ్చావు?
కేవలం నువ్వు నాకు ఒక ఆఫర్ కూడా ఇవ్వలేకపోయావు. కానీ ఇక నేను సైలెంట్గా ఉండలేను, నేను కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను అంటుంది. ఇక్కడ మరో పెద్ద విషయం కూడా రివీల్ అవుతుంది. పాల్ ఫ్రెండ్ తన మరో ఫ్రెండ్తో కలిసి తనని చీట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు. పాల్కి వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని మాట్లాడుకుంటున్నారు. అవేమిటంటే పాల్ రెస్టారెంట్ని అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో దానితో వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ పాల్ అలా చేయనివ్వడు. పాల్ చాలా బాధపడుతూ తన రెస్టారెంట్ నుండి బయటకు వచ్చేస్తాడు. రాత్రి అయినప్పుడు అతను బయట కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గావ్ వస్తాడు. అతను పాల్తో, నువ్వు పోటీలో గెలిచావు, అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతాడు. దానికి పాలు, అవును గెలిచాను, కానీ నేను కేవలం కాంపిటీషన్లో మాత్రమే గెలిచాను, నా లైఫ్లో నేను ఓడిపోయానని అంటాడు. ఆ విషయం వదిలేసేయి, నేను నీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎదురుగా ఏదైతే పోస్టర్ కనపడుతుందో అందులో గావ్ వాళ్ళ నాన్న అంటే మాస్టర్ షెఫ్ ఫోటో ఉంటుంది. అటువైపు చూపిస్తూ తను నా ఐడియల్, నేను అతనిలాగా మారాలనుకుంటున్నాను అని పాల్ అంటాడు. అప్పుడు గావ్ చిరునవ్వు నవ్వి, అతను మా నాన్న, నువ్వు అతను చాలా మంచివాడని అతనిలాగా మారాలని అనుకుంటూ ఉండొచ్చు, కానీ అతను అంత మంచివాడు కాదు. అప్పుడు గావ్ గతంలో అతను తన విషయంలో ఏదైతే చేశాడో అదంతా చెప్తూ ఉంటాడు. మొదట పాలు అతన్ని నమ్మడు. గావ్ నువ్వు జోక్ చేస్తున్నావు, ఇక ఆపు అంటాడు. అప్పుడు గావు, లేదు నేను జోక్ చేయడం లేదు, అతను చిన్నతనంలో నేను అతని ప్రొఫెషన్ పొందలేకపోతున్నానని వేరే వాళ్ళ దగ్గర నన్ను వదిలేశాడు, నేను నా చిన్నతనం మొత్తం అతను లేకుండానే గడిపానని చెప్తాడు. అప్పుడు పాలు, బాధపడకు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అడుగుతాడు. దానికి గావ్ అతనితో, ఇప్పుడు మనం బాటిల్స్ని మాత్రమే విసిరేయగలం అని అంటాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఖాళీ బాటిల్స్ని ఆ బ్యానర్ పైకి విసిరేస్తారు. అలా విసిరేసి చాలా సంతోషపడతారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఈ సీన్ చాలా క్యూట్గా ఉంటుంది. తర్వాత పాలు తన రెస్టారెంట్కి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ తన ఫ్రెండ్స్ ఆ రెస్టారెంట్ని వేలం వేస్తూ ఉండడం చూస్తాడు. అది చూసి పాలు, ఇక్కడ ఏం జరుగుతుంది, నా పర్మిషన్ లేకుండా ఇలా ఎలా చేస్తారు అంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్, ఒక విషయం చెప్పు, నువ్వు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో నీతో పాటు ఎవరిని తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఎందుకంటే రౌండ్ 2లో నువ్వు ఒంటరిగా కుక్ చేయలేవు, నీతో పాటు ఒక పార్ట్నర్ ఉండడం కంపల్సరీ, కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్ తీసుకుని వెళ్తావా అని అడుగుతాడు. అప్పుడు పాలు, నాకేమైనా పిచ్చి పెట్టిందనుకుంటున్నావా, నాతో పాటు ఎవరిని తీసుకెళ్లాలో నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నానని చెప్తాడు. నేను నాతో పాటు గావుని తీసుకెళ్లాలనుకుంటున్నానని అంటాడు. అది విని అతని ఫ్రెండ్ చాలా జెల్సీగా ఫీల్ అవుతాడు. అప్పుడు తన ఫ్రెండ్స్లో నుండి ఒక ఫ్రెండ్, ఒక విషయం గుర్తుంచుకో, దీంతో నీ కెరియర్ మట్టిలో కలిసిపోతుందని అంటాడు. పాల్ అతన్ని తన తలతో కొడతాడు. అందరినీ అక్కడి నుండి పంపించేస్తాడు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు గావ్ గార్డియన్ పాల్తో, నువ్వు నిజంగానే గావుని నీతో పాటు తీసుకెళ్తావా అని అడుగుతాడు. అప్పుడు పాలు, అవును, ఎందుకు తీసుకెళ్ళను అంటాడు. అలాగే అతను గావు భుజం పైన చేయి వేసి అతని వైపు చూస్తాడు. అందరూ చాలా సంతోషపడతారు. తర్వాత కాంపిటీషన్కి రెడీ అవుతూ ఉంటారు. పాలు తన కొత్త మెథడ్స్ని గావుకి నేర్పిస్తాడు. గావు తన పాత పద్ధతులను ఏ విధంగా అయితే అతను కుక్ చేస్తాడో వాటన్నిటినీ పాలుకి నేర్పిస్తాడు. గావు పాల్తో, నువ్వు టెన్షన్ పడకు, నీ టేస్ట్ బడ్స్ పనిచేయకపోతే నేను నీకు నీ టేస్ట్ బడ్స్ మళ్ళీ పనిచేయడానికి హెల్ప్ చేస్తానని అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ప్రతిరోజు కుకింగ్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మరింత బలపడింది. ఇంటర్నేషనల్ రౌండ్ 2 డేట్ కూడా వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ డిష్ని చాలా బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి చాలా తక్కువ టైంలో చాలా మంచి స్వీట్ డిష్ని తయారు చేస్తారు. ఆ స్వీటు జడ్జెస్కి ఎంత బాగా నచ్చుతుంది అంటే వాళ్ళు, మేము ఇప్పటివరకు ఇంత మంచి డిష్ని తినలేదని చెప్తారు. ఈ రౌండ్లో వాళ్ళిద్దరూ గెలుస్తారు. అప్పుడు అందరూ కూడా ఐకమత్యమే మహాబలం అని అరుస్తారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో 3rd రౌండ్ ఉంటుంది. అది కొన్ని రోజుల తర్వాత ఉంటుంది. అది మాస్టర్ షెఫ్తో, అంటే గావు వాళ్ళ నాన్నతో ఉంటుంది. అప్పుడు పాలు గావుతో, నువ్వు ఈ కాంపిటీషన్లో గెలుస్తావు, అందుకని నువ్వు దీనికి వెళ్ళమని అంటాడు. అప్పుడు గావు పాల్తో, నీకు చాలా అడ్వాన్స్ మెథడ్స్ తెలుసు, నాకంటే బాగా నువ్వే కుక్ చేయగలవని అంటాడు. అప్పుడు పాలు, అలా అని కాదు, నేను రెస్టారెంట్ని పెట్టాలని మా నాన్న కల ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేశాను, నువ్వు మీ నాన్న డ్రీమ్ని పూర్తి చేయి. అతను నిన్ను చాలా మంచి షెఫ్గా చూడాలనుకుంటున్నాడు, నువ్వు అతని ముందు కుకింగ్ చేసి నువ్వు చాలా మంచి షెఫ్ అని ప్రూవ్ చేసుకో అని అంటాడు. దానికి గావు ఒప్పుకుంటాడు. అలాగే పాల్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇప్పుడు 3rd రౌండ్ అయినా ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు మాస్టర్ షెఫ్ తన డిష్ని రెడీ చేస్తూ ఉంటాడు.
గావు కూడా తన రెసిపీని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ దాన్ని స్టార్ట్ చేసేదానికంటే ముందు అతనికి తన చిన్నతనంలోని జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళ నాన్న అతన్ని వదిలి వెళ్ళిన విషయాలు, చాలామంది పిల్లలు అతన్ని వెక్కిరించిన జ్ఞాపకాలతో అతను మునిగిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అతని మొహం పైన నీళ్లు చల్లి నీ పని మొదలుపెట్టు అని అంటాడు. అప్పుడు గావు ఏదో చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు గావు వాళ్ళ నాన్న చాలా అద్భుతమైన డిష్ని తయారు చేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే మంట మండుతున్నట్లుగా అందులో నుండి ఒక పువ్వు బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. ఆ పువ్వు చాలా మంచి టేస్టీగా ఉంటుంది. జడ్జెస్కి అది చాలా బాగా నచ్చుతుంది. గావు గురించి మాట్లాడుకుంటే గావు అతను ఏం తయారు చేశాడో చూపిస్తాడు. అతను ఒక బౌల్లో నూడిల్స్ని తయారు చేసి డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని అతనికి ఇస్తాడు. మాస్టర్ షెఫ్ వాటిని టేస్ట్ చేస్తాడు. ఆ నూడిల్స్ అతనికి చాలా బాగా నచ్చుతాయి. ఆ నూడిల్స్ కారణంగానే గావుకి చిన్నతనంలో వాళ్ళ నాన్నతో తిట్లు పడ్డాయి. అతను నువ్వు నూడిల్స్ కూడా తయారు చేయలేనప్పుడు మంచి షెఫ్గా ఎలా అవుతావని అంటాడు. ఇప్పుడు గావు ఎంత టేస్టీ నూడిల్స్ని తయారు చేశాడంటే వాళ్ళ నాన్న వాటిని తినకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అతను ఆ నూడిల్స్ని అలాగే తింటూ ఉంటాడు. గావు అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ మాస్టర్ షెఫ్ అతన్ని ఆపి షబాష్రా, చాలా మంచి నూడిల్స్ని తయారు చేసావని అంటాడు. అతను చాలా ఎమోషనల్ అవుతాడు. అక్కడున్న ఆడియన్స్ కూడా వాళ్ళిద్దరు సర్నేమ్స్ సేమ్, అలాగే వాళ్ళ బిహేవియర్ని చూసి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ గావు కళ నెరవేరింది, అలాగే వాళ్ళ నాన్న కళ కూడా నెరవేరింది. మరోవైపు మనం రెస్టారెంట్లో పాలు మరియు గావు కలిసి పనిచేస్తూ ఉండడం చూస్తాము. వాళ్ళకి కస్టమర్స్ ముందు కంటే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ముందు కంటే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. ఆ కస్టమర్స్ అందరికీ వాళ్ళు చేసిన డిషెస్ ఎంతగానో నచ్చుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్ జనాలతో నిండిపోతుంది. దీంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది.